నమో వెంకటేశాయ. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. కోట్లాది మంది హిందువుల గుండె చప్పుడు, ప్రపంచ హిందువుల పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి. అటువంటి వెంకటేశ్వర స్వామి ఆ లడ్డూ ప్రసాదం కూడా అంతే ప్రాశస్యమైనది. అటువంటి లడ్డూనే కల్తీ చేసి కోట్లాది మంది హిందూ మనోభావాలు గాయపరిచిన పరిస్థితి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో మనం చూసాం. అనేక రిపోర్ట్లన్నీ కూడా కల్తీ జరిగింది అనేటటువంటి వాస్తవాలను వెలికితీసి స్పష్టం చేస్తున్నప్పటికీ కూడా కనీసం తప్పు జరిగింది, తప్పు చేశామనేటువంటి పశ్చాత్తాపం కూడా లేకుండా దాన్ని కప్పిపుచ్చి మాయ చేసి ఆ తప్పిదాన్ని ఒప్పుకోకుండా భేషజాలతో అజ్ఞానంతో మరి నాయకులు వైసీపీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం, దానికి కొంతమంది ఆయనకి వత్తాసు పలకడం, ఇది హిందూ సమాజాన్ని కించపరిచి మాట్లాడడం. ఖచ్చితంగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. అందరికీ నమస్కారం. నా పేరు ఎన్ వెంకటరామరాజు. ఈరోజు రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం ఎన్నో అరాచకాలు, అక్రమాలకు పాల్పడింది. అందులో ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో కల్తీ చేయడము, ఎంతోమంది వేల కోట్ల రాష్ట్ర భారతదేశమే కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర కలియుగ దేవం వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ కార్యక్రమాలు చేయడము చాలా శోచనీయం. ఇటీవల సిట్ తన రిపోర్ట్లో దాదాపు 60 లక్షల కేజీల నెయ్యితో దాదాపు 2 కోట్ల లడ్లు ఆ ప్రభుత్వ హయాంలో జరిగిందని నిర్ధారించినా కూడా ఇంకా ఇప్పటికీ వైసీపీ నాయకులు దాన్ని సమర్థించుకోవడము చాలా బాధాకరము. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఎట్లా ఇప్పుడు సిట్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి తక్షణమే మీరు రాష్ట్రంలోని భక్తుల మనోభావాలు, దేశంలోని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా సనాతన ధర్మాన్ని మనము పాటిస్తూ హిందువులందరికీ కూడా ఒక భరోసా ఇస్తూ తక్షణమే ఆ యొక్క కల్తీ లడ్డు చేసిన వ్యక్తుల మీద తక్షణమే కఠినమైన చర్య తీసుకోవాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాకుండా ఎక్కడ కూడా భవిష్యత్తులో ఇలాంటి దేవాలయాల్లో కానివ్వండి, ప్రసాదాల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే ఇలాంటి ఒక కార్యక్రమాలు జరగకుండా ప్రభుత్వము తగిన జాగ్రత్తలు తీసుకొని వాళ్ళందరినీ కూడా ఇలాంటి చేసే భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించే వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని నేను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య తరఫున కోరుతున్నాను. నమస్కారం. నమో వెంకటేశాయ. నా పేరు గున్నేశ్వరరావు అండి, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా. హిందువులు ఎంతో భక్తిగా కొలిచి ఆరాధ్య దేవుడిగా కొలిచే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం. అసలు ఆ వెంకటేశ్వర స్వామి ఆజ్ఞ ఇస్తేనే కానీ మనకు దర్శన భాగ్యం కలగదు అనుకుంటారు ఎంతోమంది. చేయాలి కానీ ఆయన ఆజ్ఞ ఉండాలి. అది ఆజ్ఞ కోసం ఎన్నో సంవత్సరాలు వేచి చూస్తూ ఆ దర్శన భాగ్యం ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి వచ్చి ఆ దర్శన భాగ్యం చేసుకుని, అలాగే ఇంకొకటి అక్కడ క్యూలైన్లో ఎన్నో గంటలు వెచ్చించి కాలినడకని వెళ్ళి దర్శన భాగ్యం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చే లడ్డూ ప్రసాదం, అసలు ఆ ప్రసాదం అనేది అమృత తుల్యం, అంటే అమృతంతో సమానమా హిందువులకి? అలాంటి ప్రసాదం గత ప్రభుత్వ కాలంలో 20 కోట్ల మందికి కల్తీ నెయ్యితో తయారు చేసిన ప్రసాదం ఇచ్చారని నిన్న టీవీలో చూశాను నేను. ఇది ఎంత దుర్మార్గం ఉండేది అంటే, కెమికల్స్, అంటే నెయ్యి కాదు, అందులోనూ కెమికల్స్ వాడి ఆ భక్తుల ప్రాణాలతో చెలగాట మారుతున్నారంటే ఇంకా ఏమనుకోవాలి వీళ్ళందరినీ కూడాను. అంటే ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామినే కల్తీ చేసేసి, అంటే ఇంకెవరో ఒకటి రాకూడదు దర్శనానికి, ఎన్నో 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 ఒకటి కాదు చాలా చేస్తున్నారు ఆ విషయంలో. కానీ ఒక్కటి మటుకు చెప్తున్నాను నేను, భగవంతుడైతే క్షమించడు. ఎందుకంటే ఒకేసారి జరగకపోవచ్చు, వేచి చూస్తూ ఉంటాడు.
ఈ మహాభారతం అంటాడు, కంసుడికి 100 తప్పులు చేస్తే కనుక మరణ శిక్ష అని కృష్ణుడు చెప్తాడు. అలాగేంటంటే ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి చూస్తూ ఉంటాడు, ఎవరిని క్షమించడు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాడు. నో డౌట్ అబౌట్ ఇట్. అసలు ఆ దేవుడితోటి పరాచకాలు ఏంటండి, ఆ దేవుడితోటి కుట్రలో కుతంత్రాలు ఏమిటి, నాకు అది ఆశ్చర్యంగా ఉంది. నాకు అంటే హిందువుల మనోభావం దెబ్బతీయాలి, సనాతన ధర్మాన్ని దెబ్బతీయాలనే ముఖ్య ఉద్దేశం. ఒక్కటి చెప్తున్నాను నేను, ఈ భారతదేశం అవనండి, రాష్ట్రం అవనండి, సనాతన ధర్మం పాటిస్తున్నారు కాబట్టే, ఎంతో వేలాది మంది భక్తులు సనాతన ధర్మం పాటిస్తున్నారు కాబట్టే ఇంకా ఈ రోజుని సస్యశ్యామలంగా ఉంది. ఎన్నో ఉరుదుడుకులు, ఎన్నో తుఫాను ఎన్నో వచ్చినా కూడా నిలబడింది అంటే కారణం సనాతన ధర్మం, హిందూ ధర్మం. అలాంటి హిందూ ధర్మాన్ని తునాతునకం చేయడానికి కక్షపూరితంగా ప్రయత్నాలు చేసే మటుకి ఈ వెంకటేశ్వర స్వామి అయితే క్షమించడు, అందులో డౌట్ లేదు. మీరు చేసేది మహాపాపం, మామూలు పాపం కాదు. భక్తులతో ఆడుకుంటున్నారు మీరు. ఇలాంటివి ఎలా చేయాలనిపిస్తుంది మీకు? ఒకసారి ఆలోచించండి. కేవలం రాజకీయాలే చేయాలని మీరు అనుకుంటే మటుకు ఆ దేవదేవుడి మటుకైతే క్షమించడు. ఇంకొకటి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆ తిరుపతి దేవస్థానంలో ఇచ్చే లడ్డూ ప్రసాదంలో నెయ్యి క్వాలిటీ అనేది 95.4 లేదా 104% వరకు అందులో క్వాలిటీ ఉండాలి. ఆ ల్యాబ్ టెస్ట్, అప్పట్లో వాడు నెయ్యి ల్యాబ్ టెస్ట్ చేస్తే 19% మాత్రమే క్వాలిటీ ఉంది అందులో. అంటే అసలు ఏమైపోవాలి ఈ భక్తులు, ఏమైపోవాలి ఆ 20 కోట్ల మంది ప్రసాదం తీసుకున్న భక్తులు ఏమైపోవాలి? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు ఇంత దుర్మార్గమైన పని? ఇంకా రాజకీయం అంటే ఈ వెంకటేశ్వర స్వామి మీద రాజకీయం చేయడం ఏంటి, హిందువుల మానవభావాలను దెబ్బతీయడం ఏంటి, సనాతన ధర్మం మీద మీరు దాడి చేయడం ఏంటి? ఒకసారి మీరు ఆలోచించండి, ఇంత దారుణమైన తప్పు ఎందుకు గొడగట్టారనేది. మనమందరం చూసాము. ఇప్పుడు సమీపంలో మనకి బయట వచ్చింది తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉండే అందరికీ లడ్డు పెంచే కార్యక్రమంలో, లడ్డు ఇచ్చే దీంట్లో పెద్ద ఒక కలపడమైన ఒక నెయ్యి, అది ఎట్లా అంటే పునికిమాన నెయ్యి ఇచ్చి ఆ నెయ్యితో చేసే లడ్డు భగవాన్ ప్రసాదం అని ఎంతో మందికి ఆరోగ్యంతో, అలాగే వీళ్ళ ఒక డబ్బు సంపాదన కోసం మన దేవుడి చేతనే చేయిస్తారు అని ఇది ఒక విషాదకరమైన విషయం. ఇట్లా ఒక వ్యక్తిని దేవుడు ఊరికి వదలదు. అదే రకంగా మనమందరూ చూసి ఇప్పుడు వచ్చిన ఈ ఒక అధికారి కూడా, ఈ ఒక సర్కారి కూడా, వాళ్ళు ఎవరే అవుతారు కూడా వాళ్ళకి ఒక సరైన దండ ఇప్పించాలని మనము ఆలోచన. మన్నాడు శంభగమన రామాను విజయ తమిళనాడు మన్నాడు గురించి ఒక అందరికీ ఆరోగ్య ఐశ్వర్యంతో బాగా మన వెంకటేశ్వరుని అనుగ్రహం పెంచాలి అని మన చేత అడిగారు రామాను. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ. భారత ప్రభుత్వానికి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు వివాదానికి సంబంధించి నా తరఫున నా అభిప్రాయం ఏమిటంటే, ఇకపై భవిష్యత్తులో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏ రాజకీయ పార్టీల ఇన్వాల్వ్మెంట్ గాని, ఏ వివాదాలు గాని తలెత్తకుండా ఉండాలి అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక 10,000 ఎకరాల వరకు గవర్నమెంట్ 10,000 నుంచి 20,000, 50,000 ఎకరాలు గాని సేకరించి అందులోపల స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి డైరీని మనము తయారు చేసుకుంటే మంచిది. పూర్తిగా అన్ని దేశీ గోవులను పెట్టి, హిందువులైనటువంటి రైతులందరినీ కూడా అక్కడ పెట్టి, స్వయంగా గోవులకి మంచి దేశీ గోవులు ఏవైతే ఉన్నాయో అన్ని దేశీ గోవులకు స్వయంగా చక్కగా అక్కడనే పంటలు పండించి అవే తినిపించి, అంటే బయట నుంచి ఇంకా ఏ ప్రొడక్ట్ రాకుండా, ఎక్కడ కూడా మాల్ న్యూట్రిషన్ కాకుండా, సో గోవులన్నింటినీ ఇక్కడ సంరక్షణ చేస్తూ వాటికి చక్కగా ఆహారం పెడుతూ అక్కడి నుంచి వచ్చినటువంటి ఆవు నెయ్యి తోటి భవిష్యత్తులో తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన అన్ని దేవాలయాలకు ప్రసాదాలు చేయడానికి అక్కడి నుంచే నెయ్యి వెళ్ళాలి. సో నెయ్యి తయారు చేయడానికి ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యం లోపల ఒక పూర్తిగా స్వయం ప్రతిపత్తి కలిగిన డైరీ రావాలి. దీనితో ఇంకా భవిష్యత్తులో ఇంకా లడ్డు వివాదం గాని, తిరుమల ప్రసాద వివాదాలు గాని, దేవాలయ శాఖకు సంబంధించిన వివాదాలు గాని, ఇంకా ప్రసాద వివాదాలు ఇక్కడ రావు. ఇదే పర్మనెంట్ సొల్యూషన్. దయచేసి రాజకీయాలకు అతీతంగా ఇది పర్మనెంట్ సొల్యూషన్ చేయాలి. ఎందుకోసం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది కేవలము ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కాదు, భారతదేశానికి సంబంధించింది కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏకైక హైందవ దేవస్థానము, అతిపెద్ద దేవస్థానం. ఇది హిందువులందరి యొక్క మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి
హిందువులందరి యొక్క స్వయం ప్రతిపత్తి కలిగిన చిహ్నం కాబట్టి శ్రీ కలియుగ ప్రత్యక్ష దేవ వెంకటేశ్వర స్వామికి స్వయం ప్రతిపత్తి కలిగిన డైరీ తయారు చేయాలని చెప్పి నేను అందరికీ విన్నవించుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ప్రియ ఆత్మబంధువులారా, కలియుగ వరదుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదమైనటువంటి లడ్డూ విషయంలో వివాదం గత కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాం. పరమ పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని, కెమికల్ వాడబడిందని, దేవాలయాల పవిత్రత మనుగడ ప్రశ్నార్థకం అయింది అనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం. పవిత్రతను, దేవాలయాల మనుగడను కాపాడడం కోసం ఏమి చేయాలో ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అందరూ కలిసి నడవాలి, కలుపుకుని నడవాలి. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. சிவதே ராமானுஜாய நமः. எம்பார் திருவடிகளே சரணம். சிவப்பதியான சர்வேஸ்வரான சிவன் நாராயணன் அச்சாவதார ரூபமாய் வராக அவதாரமாய் திருமலை திருப்பதியிலே திருவேங்கடமுடையானாக நம்மை எல்லாம் வேண்டியதை தந்திட வேங்கடேசன் என்றிருக்க என்கின்ற வகையிலே அங்கு அருள்பாலித்துக் கொண்டு நம்மை எல்லாம் சகல உலகங்களையும் கடலேழு மலையேழு உலகேழு ஆகிய 3 உலகங்களையும் ஆண்டு நம்மை எல்லாம் ரட்சித்துக் கொண்டிருக்கிறான். அப்பேற்பட்ட அந்த திருமலை திருப்பதியில் செய்யப்படும் பிரசாதங்களில் கலப்பட நெய் இருப்பதாக 2 வருடம் முன்பாக கண்டறியப்பட்டு பல ஆராய்ச்சிகளுக்கு உட்படுத்தப்பட்டு முதலில் ஒரு ஆராய்ச்சியில் கலப்படம் என்று உறுதி செய்யப்பட்டு, 2வதாக ஜனவரி மாதத்தில் ஆராய்ச்சியில் அது ஊர்ஜிதம் செய்யப்பட்டு கலப்படம் செய்யப்பட்டு அந்த நெய் பெருமாளுக்கு திருப்பதியில் லட்டு பிரசாதமாக வழங்கப்பட்டது என்பது உறுதியாகியிருக்கிறது. இது மிகவும் அபச்சாரமான அபத்தமான செயல். இதை உலகம் ரட்சிப்பதற்காகத்தான் நம்மை படைத்திருக்கிறான். அந்த உலகத்தை ரட்சிக்கும் போது இந்த மாதிரி செயல்கள் அவனுக்கு எம்பெருமானுக்கு சீற்றம் கொண்டு நம்மை எல்லாம் தண்டிக்கக்கூடிய நிலை வரும். ஆகையால் யார் கலப்படம் செய்திருந்தாலும் அதை அரசாங்கம், முந்தைய அரசாங்கத்தில் ஏற்பட்ட பிழையை இந்த அரசாங்கம் அதை ஊர்ஜிதம் படுத்தும் வகையில் இன்று அந்த கலப்பட நெய் என்ற மாமிசம் சேர்ந்த நெய் மிகவும் அபச்சாரமானது. வேள்விகளுக்கெல்லாம் பயன்படுத்தக்கூடிய நெய் பிரசாதத்திலும் கலப்பது பக்தர்களுக்கு அதிர்ச்சி இருந்தாலும் கூட உலகத்திற்கே ஒரு அதிர்ச்சியாக இருக்கிறது. அந்த வகையிலே இந்த மாதிரியான தவறுகள் நிகழ்ந்து கொண்டே இருந்தால் உலகக்ஷேமம் மிகவும் பாதிக்கப்படும் என்பதில் எந்தவித ஐயமும் இல்லை. ஆகையால் கலியுகத்திலே பெருமாள் கண்கண்ட தெய்வமாய் நம்மை எல்லாம் ரட்சிக்க விண்ணோரும் மண்ணோரும் புகழும் வகையிலே அவன் கேட்டதையெல்லாம் கொடுத்து கொண்டு நம்மை ரட்சித்துக் கொண்டிருக்கும் போது நாம் அளவுக்கு மீறிய பண ஆசையினாலும் இந்த ஒரு வகையிலே நடந்திருக்கிறது. இதை ஆந்திர அரசாங்கமும் திருமலை திருப்பதி தேவஸ்தானமும் இனி வரும் காலங்களில் இந்த மாதிரியான தவறுகளெல்லாம் நடக்காமல் அதற்கு ஒரு குழு அமைத்து எந்த நேரமும் கண்காணிப்பு நிலையிலே இருக்க வேண்டும். அப்படிப்பட்ட ஒரு குழுவை அமைத்து கண்காணிக்க வேண்டும். எல்லோரும் பிரசாதம் என்று அதை பெருமாள் என்று திருப்பதி லட்டு வந்தாலே அது பிரசாதமாக தான் எல்லாரும் அந்த திருப்பதி ஏழுமலையானே நேராக வந்ததாக நினைத்துதான் அனைவரும் உட்கொள்கிறோம். யாராவது திருப்பதி போயிட்டு வந்தா லட்டு கொடுத்தாலே இந்த திருமலை திருப்பதி அருள் நமக்கு கிடைத்தது என்ற ஒரு சந்தோஷப்படுகிறார்கள். அப்பேற்பட்ட அந்த லட்டு பிரசாதத்தில் இப்படி இவ்வளவு நாள் கலந்திருப்பது அந்த நிறுவனத்தின் மீது தக்க நடவடிக்கை இந்த அரசாங்கம் எடுக்க வேண்டும் என்று பிரார்த்தித்துக் கொள்கிறேன்.